హలో గైస్, మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? మనం ఈ కారులోనే 35సారి తిరుపతి వెళ్తున్నాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ఆప్టింగ్ డ్రైవర్. ఇదైతే మాత్రం వైజాగ్ మధురవాడ నుండి అయితే మాత్రం తిరుపతి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. ఇది తిరుపతి హైవే. యాక్చువల్గా తిరుపతి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 35సారి తిరుపతి రావడం కారులో చాలా ఆప్టింగ్ డ్రైవర్గా ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇక్కడైతే మాత్రం ఈ హోటల్లో స్టే చేసి మామూలుగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఓన్లీ ఫ్రెష్ అప్ అవ్వడానికి 2 hours తీసుకున్నాం రూము సార్ వాళ్ళు. రూమ్ నుండి ఆల్మోస్ట్ తిరుపతి ఫ్లైఓవర్ కింద అయితే మాత్రం కొండకి ప్రయాణం స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే మాత్రం తిరుపతి అరపిరి దగ్గరికి అయితే మనం స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వరకు నైట్ జర్నీ చేసాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఒక 2 hours రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి మేము ఆల్మోస్ట్ తెల్లవారి 5 అయింది. మేము కొండకు బయలుదేరాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళా సరే వెళ్ళాలి అనిపిస్తుంది. అలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి మనం 35సారి చేరుకుంటున్నాము. దర్శనం టికెట్లు కూడా మనకి టోకెన్ ద్వారాగా వచ్చాయి. టోకెన్ తీసుకొని ముందు రోజు వెళ్ళి టోకెన్ తీసుకున్నాము. కొంచెం ఎక్కువ టైం ఉండడం వల్ల మేము మళ్ళీ గ్యాప్లో కాణిపాకం వెళ్ళొచ్చాము. ఇప్పుడైతే మాత్రం తిరుపతి అలిపిరి గేటు మనం రీచ్ అవుతున్నాం. ఇక్కడైతే మాత్రం లెఫ్ట్ సైడ్ అయితే బెంగళూరు నుండి వచ్చే రూటు, రైట్ నుండి అయితే మన పార్కింగ్ నుండి వచ్చే రూటు, స్ట్రైట్గా మనం వెళ్ళే రూట్ అన్నమాట. మనం వైజాగ్ నుండి వెళ్తాడు స్ట్రైట్గా, సపోజ్ హైవే నుండి వస్తాడు స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. అలిపిరి గేట్ ఇది చాలా చక్కగా మంచి లైటింగ్తో అందంగా తయారవుతుంది, అందంగా కనబడుతుంది అలిపిరి గేటు. చూడండి, ఇలా దాటుతూ అలా రైట్కి చూస్తే ఇక్కడ అలిపిరి నుండి కొండపైకి నడిచెళ్ళే తోవ కూడా ఉంటుంది. అలిపిరి మెట్లు అంటారు. ఇక్కడే జస్ట్ అలా రైట్ సైడ్ లుక్ వేసుకోండి. ఈ తిన్నగా పైకి నడిచి వెళ్ళే దారి అయితే మెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్న టోల్ గేట్ దగ్గర అయితే మాత్రం కంపల్సరీగా చెకింగ్ అనేది అవుతుంది. ఇక్కడే కంపల్సరీగా ఎవరైనా సరే, ఎంత విఐపీ అయినా సరే, ఎవరైనా సరే కార్లో వెళ్తే మాత్రం ఇక్కడైతే కంపల్సరీగా ఆల్మోస్ట్ లగేజ్ అంతా తీసేసి ఫుల్గా పిన్ టు పిన్ చెక్ చేస్తారు. ఇక్కడైతే మాత్రం చాలా 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 సీక్రెట్గా ఇంకా ఏమి కూడా తీసుకెళ్ళలేము పైకి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనం ఇంటికాడ నుండి కార్లో వెళ్తేప్పుడు కూడా కార్లో చెక్ చేసుకోవాలి. ఏమైనా ఉండలేనివన్నీ ఏమైనా ఉన్నాయా ఏంటి అని, అలాంటివి ఏమైనా ఉంటే తీసి ఇంటికాడ పెట్టేయాలి. మనమైతే మాత్రం ఆల్మోస్ట్ సార్ వాళ్ళు దిగి లగేజ్ అంతా తీసుకొని వెళ్ళిపోయారు చెకింగ్కి. నేనైతే మాత్రం ఆల్మోస్ట్ కార్ చెకప్ చేయడానికి అయితే మాత్రం లైన్లో ఉన్నాను. అండ్ బోనెట్ కూడా లేపుతారు, డిక్కీ లేపుతారు, లోన కూడా జిప్పులు తీసి అన్ని ప్రతి దాంట్లో కూడా చెక్ చేస్తారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గేటు ఇప్పటి వరకు 35సారి దాటడం అనేది. యాక్చువల్గా నేను వీడియో చాలా లేట్గా పెట్టాను. ఆల్మోస్ట్ 41సారి తిరుపతి కంప్లీట్ అయ్యింది. కానీ వీడియోస్ ఎక్కువైపోవడం వల్ల ఎడిటింగ్ చేయడం, నాకున్న టైం తక్కువ ఉండడం వల్ల ఎడిటింగ్ చేయలేకపోయాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రయాణం కొండకి వెళ్ళే వరకు, కింద నుండి పై వరకు ప్రయాణం బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం ఆల్మోస్ట్ చెకింగ్ అయిపోయింది. మనకైతే ఇక్కడ టోకెన్ ఇస్తారు. మన కారు ఎంటర్ చేస్తారన్నమాట. మనకు ఎంటర్ చేసుకొని మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని పైన కూడా స్కాన్ చేస్తారు. ఏంటంటే మన వెహికల్ పైన ఎన్ని గంటల్లో ఉన్నది అని తెలుసుకోవడానికి దేవస్థానం వాళ్ళకి ఇదొక ప్రూఫ్. వెంకటేశ్వర స్వామి మాత్రం చాలా దూరం నుండి కనపడ్డది సింబలు. నేనైతే కారులో ఉంటుండగా జూమ్ లాగి తీశాను. ఇప్పుడైతే మాత్రం దర్శనానికి అయితే మనకు కొన్ని గంటల్లో వెళ్ళిపోయి దర్శనం కూడా స్టార్ట్ చేస్తాం. సార్ వాళ్ళ ఫ్యామిలీ మధురవాడ అన్నమాట. సార్ వాళ్ళ ఫ్యామిలీ, మేడం గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా నాకు చాలా బాగా చూసుకున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే డ్రైవర్ లాగే చూడలేదు, సొంత మనుషుల్లాగా చూసుకొని 5 days ట్రిప్ వాళ్ళతో చాలా సరదాగా అయింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వైజాగ్లో చాలామంది డ్రైవర్స్ ఉంటారు, కానీ మనం భీమిలి నుండి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా తిరుపతి అన్నీ చూపించుకొని చాలా ఆనందంగా అయితే జరిగింది. మేమైతే మాత్రం తిరుపతికి కొండపైకి అయితే మాత్రం స్టార్ట్ అయిపోయాము. చూసారా, ఎర్లీ మార్నింగ్ 5 o'clock కూడా ఈ విధంగా ఉంది. తిరుపతి కొండపైకి అయితే వెళ్తున్నాము. చాలా 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 బాగుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి దయ వల్ల చాలా చక్కగా రూట్ అయితే మాత్రం నీట్గా ఉంది. ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం అయితే కొండపైకి ఆనందంగా సంతోషంగా జరుగుతుంది. గోయిందా గోయిందా అనుకుంటూ మనసులో వెళ్తుంటే చాలా ఆనందం అనిపించింది. మేమైతే మాత్రం కొండపైకి రీచ్ అయిపోయాము. కొన్ని గంటల్లో స్వామి దర్శనంకి రీచ్ అయిపోయాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది 35వ ట్రిప్పు. ఒక కార్ డ్రైవర్ 35వ ట్రిప్పు వెళ్ళడం
చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదైతే మాత్రం మన కిందన టోల్ గేటు రీచ్ అయ్యి తీసుకుంటప్పుడు టోకెన్ ఇస్తారు కదా, ఆ టోకెన్ ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాలి. స్కాన్ చేస్తారన్నమాట. మన వెహికల్ ఏ టైంకి పైకి వచ్చిందన్నది ఇక్కడ స్కాన్ చేస్తారు. చాలామంది ఒకసారి అడుగుతారు, ఒకసారి అడగరు. ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడైతే మాత్రం ఈ ఆర్చ్ దాటగానే రైట్ సైడ్ తిరిగితే మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చూసారా, బస్సు తిరుగుతుంది కదా, అటు వెళ్తే మీకు అవైలబుల్గా ఉంటాయి. అన్ని గుండ్లు అవనివ్వండి, అన్నదానం అవనివ్వండి, సత్రాలు అవనివ్వండి, అన్నీ రైట్ సైడ్ అయితే చాలా దగ్గరలో ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మాత్రం చాలా లాంగ్స్ డిస్టెన్స్ వస్తాయి అన్నింటికి. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క కస్టమర్లు తీసుకెళ్తేప్పుడు కూడా నేనైతే మాత్రం రైట్ సైడే తీసుకెళ్తాను. ఎందుకంటే అందుబాటులో వాష్రూమ్ అవనివ్వండి, అలాగే అన్నప్రసాదం అవనివ్వండి, అలాగే మన సత్రాలు అవనివ్వండి, అలా తలనీళ్ళు తీసుకున్న ప్లేసెస్ అవనివ్వండి, అన్నీ ఆల్మోస్ట్ ఈ రూట్లో అయితే మాత్రం చాలా దగ్గరగా ఉంటాయి. ఇదైతే మాత్రం లేపాక్షి సెంటర్ అంటారు. లేపాక్షి సెంటర్ దగ్గర వెంకటేశ్వర స్వామి ఒక ఫోటో కూడా ఉంది. మేమైతే మాత్రం తలనీళ్ళు తీసుకోవడానికి అయితే మాత్రం ఆల్మోస్ట్ మేమైతే వచ్చేసాము. అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనేది ఒకటి ఉంటుంది తిరుపతిలో, నందకము అంటారు. ఆ నందకంలోనే కార్ పార్క్ చేసి నందకంలోనే మేము గుండు తీసుకుంటున్నాను. నేనైతే మాత్రం 35వ తిరుపతి గుండు పైన తిరుపతి కొండపైన గుండు కొట్టిస్తున్నాను. చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చూడండి, నందకం అని ఈ బిల్డింగే. ఈ బిల్డింగ్ కిందనే కారు అపార్ట్మెంట్ లాగే మనం పెట్టుకోవచ్చు, ఎవరు కూడా అడగరు. చాలా బాగుంటుంది. ఆ పక్కనే కనబడుతున్న బిల్డింగు అన్నదానం కౌంటర్ అన్నమాట. చాలా మీకు దగ్గరగా ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. మీరు ఎవరైనా మాత్రం నందకంలో ఎప్పుడైనా సరే వెళ్ళి పార్క్ చేసుకోండి. ఆ అపార్ట్మెంటు సెల్లర్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి. చిన్న వినాయకుడు, అలాగే చిన్న సాయిబాబా, అలాగే చిన్న శివుడు అన్నీ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ కదా, వచ్చి స్నానం చేసుకొని ఇక్కడ దండం పెట్టుకొని మేమైతే మాత్రం ఆనందంగా ముందుకి సాగుతుంది ఈ ప్రయాణం. ఇప్పుడు ఇక్కడ శివుడికి కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. ఎందుకంటే శివుడు లేనిదే ఏ గుడి లేదు. కానీ అలాంటిదే వెంకటేశ్వర స్వామి 7 కొండల పైన కూడా ఏదో శివలింగం కనబడ్డది. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు మీకు ఈ బండి కనబడుతుంది కదా, తిరుపతి ఉండి వచ్చిన మనీ ఇక్కడ లెక్కేస్తారు. ఇక్కడ అన్నప్రసాదం లైన్ ఆ రూట్లోనే మేము ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే ఆ రూటు మాకు చాలా దగ్గర. మాకు తిరుపతి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే కారులో వెళ్తే మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, నందకం అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ఎవరినైనా చెప్తారు నందకం అని. ఆ నందకం కిందన మన ఇంటికాడ అపార్ట్మెంట్లో ఎలాగైతే అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కారు వర్షం వచ్చినా ఏమొచ్చినా తడదు. ఒక అపార్ట్మెంట్ కిందన పార్కింగ్ అది. తర్వాత అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడే గుండ్లు ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే మాత్రం మన గుడి దగ్గరలోకి అయితే మాత్రం ఆల్మోస్ట్ వెళ్తున్నాము. మేమైతే మాత్రం వరాల స్వామి గుడికి అయితే మాత్రం ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. ఇదంతా వరాల స్వామి గుడి లైన్ అన్నమాట. మేమైతే జనాల పోటింగ్ ఎక్కువ ఉన్నదని మరి లోనికి వెళ్ళైపోయాము. స్వామి దయ వల్ల టైం తక్కువ ఉన్నది. వరాల స్వామికి అయితే బయట నుండే దండం పెట్టుకొని మా సార్ వాళ్ళు మేము వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ వరాల స్వామి దర్శనం కూడా సార్ వాళ్ళు వెళ్ళారు, కానీ నేను వెళ్ళలేదు. ఇదంతా తిరుపతి ఎందుకంటే అలిపిరి గేట్ నుండి దాటగానే మన కొండపైకి వెళ్ళగానే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇది వరాల స్వామి ఆలయం అన్నమాట. కొండపైన వరాల స్వామి ఆలయం చాలా చక్కగా ఎప్పుడు రద్దీగా ఉండే ప్లేసు తిరుపతి. వేల సంఖ్యలో, లక్ష సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దగ్గర ప్రసాదం అనివ్వండి, అలాగే అన్నదానం అవనివ్వండి, అలాగే దర్శనం చాలా చక్కగా చేసుకొని ఎంతో ఆనందంగా జరుపుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక నది అయితే ఉన్నది. వరాల స్వామి గుడి బ్యాక్ సైడే నది. మీకు లడ్డు కౌంటర్కి వెళ్ళగానే అక్కడ పక్కనగానే కనబడుతుంటుంది. కొంతమంది ఇక్కడ స్నానం చేస్తే మంచిది అని అంటారు కొంతమంది గురువులు. నేనైతే మాత్రం ఒకసారి ట్రై చేయలేదు, ఈసారి కంపల్సరీగా ట్రై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ గుండెలు కొట్టించిన తర్వాత ఇక్కడ చేయకూడదు స్నానం, గుండు కొట్టించిన దగ్గరే చేసుకోవాలి. ఇక్కడ మామూలుగా ఫ్రెష్గా వచ్చి చేసుకోవాలి. మనమైతే మాత్రం నున్నగా గుండె అయితే 35వ తిరుపతి పైన గుండె తీసేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు కనబడుతుంది కదా, వరాల స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామికి మధ్యలో ఉన్న కోనేరు ఇది. చాలా చక్కగా నీట్గా వాటర్ అయితే చాలా చక్కగా కనబడుతుంది. ఇదంతా దేవుడి దయ వల్ల, అలాగే మేడం సార్ వాళ్ళ అబ్బాయి దయ వల్ల నేనైతే 35వ తిరుపతి కొండపైకి వచ్చే అదృష్టం వచ్చింది. వాళ్ళతో పాటు స్వామిని దర్శనం చేసుకున్నా కూడా అదృష్టం వచ్చింది. ఎందుకంటే చాలామంది
తిరుపతి దర్శనంకి వెళ్తేప్పుడు కూడా నన్ను ఆధార్ కార్డ్ అడిగి నా కోసం టికెట్ బుక్ చేస్తున్నారు. అలాగే సార్ వాళ్ళు కూడా టోకెన్ దర్శనం అన్నీ తీసుకొని అంతా ప్లాన్ ప్రకారంగా ప్లాన్ చేసి టికెట్లన్నీ తీసుకొని ఆనందంగా సంతోషంగా ఈ ట్రిప్ అయితే మాత్రం ఎంచక్కగా బాగా జరిగింది. చూడండి, ఈ నది తీరంలో మనం ఎంచేపకుండా ఉండాలనిపిస్తుంది. అలాగా ఆ విధంగా నది కనబడుతుంది. క్లియర్గా బ్లూగా వాటర్ కనబడుతుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా కనబడుతుంది కదా, అది తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి. ఇదంతా నది దగ్గర భక్తులు స్నానాలు చేసే ప్లేసెస్ అన్నమాట. ఇక్కడ కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ శనేశ్వర ఆలయాలు, తర్వాత కొన్ని అమ్మవారి ఆలయం అలాగే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలామంది ప్రదక్షిణలు చేస్తారు. మేమైతే మాత్రం అక్కడి నుండి తిరుపతి కొండ దగ్గరికి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఒకసారి మీకు ఈ ఏరియా అంతా చూపిస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాతే ఈ వీడియో అనేది మొత్తం కవర్ చేస్తున్నాను. సారు వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు, కానీ మళ్ళీ నేను కవర్ చేయడం అవ్వదని నేను సారు వాళ్ళకి చెప్పి వచ్చి కవర్ చేస్తున్నాను వీడియో అంతా. తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళినా సరే కొత్తగానే అనిపిస్తుంది. ఇప్పటికి నేను 41 వెళ్ళాను, కానీ ఇది 35సారి వీడియో, కానీ ఇంకా కొత్తగానే అనిపిస్తుంది. ఎన్నిసార్లైనా వెళ్ళాలనిపిస్తుంది, ఎన్నిసార్లైనా స్వామిని చూసుకోవాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. అన్ని సార్లు వెళ్ళినా సరే కొత్తగానే ఉంటుంది తిరుపతి ప్లేసు. మంచిగా ఆనందంగా స్వామి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ ఫ్యామిలీ ఆప్టింగ్ డ్రైవర్ని. చూడండి గైస్, మళ్ళీ మీకు బయటకు వచ్చి కూడా నది ఇటు నుంచి వ్యూ ఎలా ఉంటుందో కూడా మీకు చూపించాను. ఇప్పుడైతే మాత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, చాలామంది తిరుపతి లాంగ్ జర్నీ వెళ్తేప్పుడు మాత్రం మన ఆంధ్రాలో శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం జిల్లాలో చాలామంది వెళ్తుంటారు. కానీ అందరూ ప్లాన్ ప్రకారంగా వెళ్ళండి. రిస్క్ లేకుండా స్వామి దయ వల్ల సంతోషంగా ట్రిప్ జరగాలని కోరుకుంటున్నాను. చాలామంది నైట్ జర్నీ వెళ్తేప్పుడు కూడా ముందు రోజు డ్రైవర్కి రెస్ట్ ఉండాలి. ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకొని బయలుదేరండి. రిస్క్ లేకుండా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం తిరుపతి ఆలయం మెయిన్ ఆలయం ఎదురుగా మనం ఉన్నాము. చాలా వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకొని ఆనందంగా సంతోషంగా అయితే బయటకు వస్తున్నారు. చాలామంది విఐపీలు అయితే డైరెక్ట్గా ఇలాగే వెళ్తుంటారు మెయిన్ గేట్ అంట. అలాగే ఇప్పుడు మేమైతే లడ్డూలు అవన్నీ తీసుకొని ఆల్మోస్ట్ దర్శనం కంప్లీట్ అయ్యింది. చూసారా, ఉండీలు కూడా లోనికి వెళ్తున్నాయి. అందులోనే మనీ ఫుల్ అయిపోగానే ఉండి మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఈ బండిలో పెట్టి నక్కిపెట్టడానికి అయితే తీసుకెళ్తారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తిరుపతి మళ్ళీ ఇన్నిసార్లు రావాలని, అలాగే చాలామందిని తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా స్వామిని పురప్రదర్శనం కావాలని కూడా మనస్ఫూర్తిగా మొక్కున్నాను. అలాగే ఇప్పుడు 41 ఇచ్చారు స్వామి దయ వల్ల. మరి ఇంకా జీవితంలో ఇంకెన్నిసార్లు వెళ్తామో తెలియదు. ఇప్పుడైతే మాత్రం మనం లడ్డూల దగ్గరికి అయితే మాత్రం వెళ్తున్నాము. ఎందుకంటే మీకు చెప్పాను కదా, దర్శనాన్ని చేసుకున్న తర్వాత లడ్డూలు తీసుకోవాలి. తిరుపతిలోని మనం దర్శనం చేసుకోని ముందు లడ్డూలు అయితే తీసుకోలేము. అది చాలా కష్టం అన్నమాట. మనకు టోకెన్ లడ్డూలు మన దర్శనం అయిన తర్వాతనే అది ఎంటర్ అవుతుంది. లడ్డూలు అప్పుడే ఇస్తారు మనకి. మనమైతే మాత్రం మీకు ఇది కనబడుతుంది కదా, లడ్డు ఇచ్చే కౌంటర్ అన్నమాట. మనం లోన్కి ఎంటర్ అవుతున్నాం. ఇలాగ స్ట్రేట్కి వెళ్తే మ్యూజియం నెంబర్ 4 కూడా నెంబర్ 4 గేట్ కూడా వెళ్ళిపోవచ్చు. లడ్డూలు బ్యాక్ సైడ్ నుండి మ్యూజియం ఉంటుంది. తిరుపతి కొండపైన మ్యూజియం అంటారు. అది 4వ గేట్కి వెళ్ళిపోవచ్చు లడ్డూలు బ్యాక్ సైడ్ నుండి. అయితే మాత్రం చాలామంది భక్తులు అయితే మాత్రం ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ ప్రసాదానికి మాత్రం ఖాళీగా ఉండదు. నేనైతే మాత్రం 20 నిమిషాల పైనుండే లైన్లో ఉన్నాను. నా వెనకదలు ఉన్న సార్ ఎవరో మరి చెయ్యి చూపుతున్నారు. చూడండి ఎంత రద్దీగా ఉందో. ఎప్పుడు రద్దీ ఉండే ప్లేసు తిరుపతి. ఇక్కడైతే మాత్రం లడ్డూలు తీసుకొని ఆల్మోస్ట్ అలాగ బయలుదేరి అలాగ ముందుకు వెళ్తున్నాను. ఇది ల్యాపాక్సీ సెంటర్ అంటారు. ఇక్కడైతే మాత్రం ఒక సైడు కాంప్లెక్స్, ఒక సైడు ల్యాపాక్సీ సెంటరు, ఒక పక్క వెంకటేశ్వర స్వామి పటం ఉండి అక్కడ చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటారు. ఒక పక్క విఐపీలు దర్శనం టికెట్లు తీసుకొస్తారు కదా ఎమ్మెల్యే లీటర్లు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్కి వెళ్ళి మనం లెటర్ పెట్టాలి. ఇప్పుడైతే మాత్రం ల్యాపాక్సీ సెంటర్ నుండి అలాగా ముందుకు వెళ్తూ ఆనందంగా సంతోషంగా ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం. దర్శనం కంప్లీట్ అయిపోయింది. అలాగే లడ్డూలన్నీ తీసుకున్నాం. చాలా చక్కగా ఈ 5 రోజులు సారవాళ్ళు మేడం వాళ్ళతో గడపడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ అందరూ బాగుండాలని మరొకసారి వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ వీడియో చూసిన వాళ్ళు అవనియండి, నా సబ్స్క్రైబర్లు అవనియండి, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని వెంకటేశ్వర స్వామి దయ వల్ల కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం ల్యాపాక్సీ సెంటర్ నుండి డైరెక్ట్గా మేమైతే కిందకి స్టార్ట్ అయిపోతున్నాము.
ఆల్మోస్ట్ ఇటు రైట్ సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ అంతా ఉండేదంతా ఫుల్ షాపింగ్ చాలా రద్దీగా ఉంటుంది. ఆ టైంలో మన పిల్లలు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒకసారి మిస్ అయితే చాలా ఇబ్బంది. నా 41 ట్రిప్పులో మా ఫ్యామిలీతో నేను వెళ్తేప్పుడు కూడా మా పాప మిస్సింగ్ అయింది. అలాగే వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఏ ప్రాబ్లం లేకుండా దొరికేసింది. ఇప్పుడైతే మాత్రం కంప్లీట్గా తిరుపతి కొండపైన నుండి కింద దిగుతున్నాము. స్వామి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి 41 ఆల్మోస్ట్ అయింది. ఇది 35 ట్రిప్పు. కానీ ఇంకా ఎన్నోసార్లు వెళ్ళాలని భగవంతుడి దయ వల్ల స్వామి దయ వల్ల అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వెళ్ళాలందరూ కూడా ప్లాన్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఏ డౌట్ ఉన్నా చెప్పండి, నేను చెప్తాను గ్యారెంటీగా. నేను 41 తిరుపతిలో అనుభవం ఉంది. ఏది ఎక్కడ ఉందో కూడా నాకు తెలుసు కొండపైన. అలాగే మీరు ఎంత లాంగ్లో ఉన్నా సరే మీకు కారు ఉంటే నేను ఆప్టింగ్కి వస్తాను. మీకు కారు లేదంటే మీకు కారు తీసుకొచ్చి మీకు మొత్తం టూర్లన్నీ తీసుకెళ్ళే బాధ్యత నాది. ఇట్లు మీ ఆప్టింగ్ డ్రైవర్. ఎనీ టైం కాల్ చేయండి, నో ప్రాబ్లం. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. రాంబాబు టూరిస్ట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్, ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు అని ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో కూడా రాంబాబు టూరిస్ట్ అని ఉంటుంది, ఫేస్బుక్లో కూడా రాంబాబు టూరిస్ట్ అని ఉంటుంది. నా వీడియోలు మొత్తం 4 ఛానల్లో రొటేషన్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నదని అందులో చూడండి. అప్పుడు నాకు అవకాశం ఇవ్వండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు. ఒకసారి వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళాలనుకున్నా మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని పట్టుకొని వెళ్ళండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. గోయిందా గోయిందా గోయిందా. మళ్ళీ పురదర్శనం కావాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోయిందా.